ఊరూరు యోగి నన్ను కోరికైరో. ఎవరిని కొరకాలి? ఎవరిని కొరకాలి? గణపతి క్రియలకు ఉంటుంది యోగి పాటలు. దిక్కుమాలిన పాటలు పెట్టకండి, ధర్మాన్ని నాశనం చేయకండి. ఒక 16 పువ్వులు అన్ని పట్టుకుని, కొబ్బరికాయలు అన్ని పట్టుకుని గణపతి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది. అమ్మయ్య గణపతి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేశ్వరపద శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విగ్రహోపశాంతి అగజానన పద్మార్కం గజానన మహానిషం ఓరోరు యోగి నన్ను కొట్టైరో. పొడెత్తాడు అప్పుడే. ఇప్పుడు ప్రార్థన అవుతావు. ఓరోరు యోగి నన్ను చంపేరు. ఎవరిని చంపాలి? ఊరూరు యోగి నన్ను కోరికైరో. ఎవరిని కొరకాలి? ఎవరిని కొరకాలి? గణపతి క్రియలకు ఉంటుంది. నిన్ను కొట్టి అది పైనుంచి కిందకి కురికేద్ది. ఏమిటి ఆ పాటలు ఏమిటి? పెడితే పెట్టండి, తప్పేమీ లేదు. వీధికి 3 కాకపోతే 30 పెట్టండి, ఎవరు కాదన్నారు? హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మీరెవరండి? ఆది శంకరాచార్యులు వారు ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదాల మీద నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కిన 34 సంవత్సరాల వయసు లోపల మొత్తం పూర్తి చేసి ఈ ధర్మాన్ని ఏకతాటి మీద నిలబెట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో. ఈ దేశం హిందూ ధర్మం నాశనం అయిపోవడానికి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి 400 సంవత్సరాలు పరిపాలించేస్తుంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు, దాదా జగపతిరాయ్, బాలగంగాధర తిలక్ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత పాటుపడ్డారో నీకు ఏమైనా తెలిసాది? ఏమన్నా గ్రహిస్తామా? అసలు నవరాత్రులు 3 ఉన్నాయండి. 1 వసంత నవరాత్రులు, 2 శరన్నవరాత్రులు, 3 గుప్త నవరాత్రులు అని చెప్పి వారాహి నవరాత్రులు మొన్న అయ్యేగా ఆషాఢ మాసంలో. ఆ 3 గణపతికి నవరాత్రులు లేవు. మరి ఎందుకు చేస్తున్నావు అంటే బాలగంగాధర తిలక్ అనేటువంటి ఒక మహానుభావుడు గణపతి పూజ ఎవడింట్లో వాడు చేసుకుంటే ఎవడికి ఆడే ఉంటున్నాడు. అందరూ కలిపి చేసుకుంటే, అందరూ కలిపి ఆ వీధిలో ఉంటే, అక్కడ నిలబడితే అప్పటికి స్వాతంత్రోద్యమం జరుగుతోంది. అమ్మ బాబాయ్ వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారా, వీళ్ళు కట్టిగా ఒక దెబ్బేస్తే మనం ఏమైపోతామో అని చెప్పి భయం కలుగుతుందని చెప్పి హిందువులందరినీ ఏకతాటి మీద నిలబెట్టడానికి బాలగంగాధర తిలక్ అనే ఆయన గణపతి నవరాత్రులు చేసుకోండిరా, వీధి వీధి పెట్టండి, వీధికి ఒక విగ్రహం పెట్టి మొత్తం వీధిలో వాళ్ళందరూ కలిపి చేసుకోండి అని చెప్పి పిలుపునిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం. ఈ మధ్యనే తొక్కింది కొత్త పొంత. ఎందుకు తొక్కిందంటే అది కూడా చెప్పేస్తున్నా. 4 పలకలు ఒక వస్తువు వచ్చింది కదా, దాంట్లో ఎక్కడ లేనిది అందులో ఉంటుంది. ఈ కుర్రాడు జేబులో రాత్రి 12 గంటలకు పడుకుంటాడు గణపతి దగ్గర. అప్పటిదాకా ఎగిరి ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేస్తాడు. పొద్దున్నే పులుగా వచ్చేద్ది, అక్కడ జాక్ ఉంటుంది, తగిలించేస్తాడు అంతే. పోనీ ఆ పెట్టే పాట ఫస్ట్ పాట అయినా సరే వక్రతుండ మహాకాయో లేకపోతే వాతాపి గణపతింబజే జై జై గణేష్ ఇది పెడతాడని పెట్టడం. జీడి గింజల పాటలు, పల్సర్ బైక్ పాటలు, లేకపోతే యోగి పాటలు, దిక్కుమాలిన పాటలు పెట్టకండి, ధర్మాన్ని నాశనం చేయకండి. ధర్మాన్ని నాశనం చేయకండి, పాడు చేయకూడదు. ఇలా పెట్టడం వల్ల వేరే వాళ్ళకి మనం అవమానంగా తోస్తున్నాం. వేరే వాళ్ళకి వీళ్ళు గణపతిని పెట్టి లేకపోతే అమ్మవారిని పెట్టి అక్కడ సినిమా పాటలు పెట్టుకుంటారా అని చెప్పి వెక్కిరిస్తున్నారు మనల్ని. ఆ వెక్కిరింపు మనకు అవసరమా? అవసరం లేదుగా. అవసరం లేదు. అవసరం లేని పని మనం చేయకూడదు. అంటే ఏంటంటే ఉత్తరకాంచి వచ్చి ఇష్టం వచ్చినట్టు మైకి ఇచ్చాం కదా అని మాట్లాడుతున్నారు మీరు. మా ఊళ్ళో ఏమైనా గణపతి దగ్గర అలా పెట్టామనుకుంటున్నారా అంటాడు ఆ పెద్ద మనిషి. చచ్చే అలాంటిది ఏం లేదండి. ఉత్తరకాంచిలో కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. అందరూ వినాయకుడి పందిరి దగ్గర దేవుడి పాటలే పెడతారు, అందరూ వినాయకుడికి జై కొడతారు. జై దుర్గా భవానీ మాతకు, గణేష్ మహారాజుకి. కానీ ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇంకో ఊరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ సినిమా పాట పెట్టాడు అనుకో, నేను పెట్టను నువ్వు పెట్టద్దని చెప్పి మనం అందరం ఆ అమ్మవారి సాక్షిగా గణపతికి మాట ఇద్దామని చెప్పి చెప్తున్నాను. మాట ఇచ్చే ధైర్యం ఎంతమందికి ఉందండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఒక్క భవాని ఎత్తాడు. ఒక్క భవాని మొత్తం 10 మంది ఎత్తారు, ఒక 20 మంది ఎత్తారు. ఉత్తరకంచి వాళ్ళు ఒకళ్ళు చేయట్లేదు, నిలబడేవాళ్ళు. సినిమా పాటలు పెట్టమండి, దేవుడి పాటలు పెడదామని చెప్పి చెప్పడానికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే డుమ్ము 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 అని రావాలి సౌండ్. అక్కడ డుమ్ 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 అని వస్తుంటే ఒక రకమైన కొడుతున్నాడు మా భవాని. ఆ సౌండ్ వస్తుంటే లోపల ఒక రకంగా తయారవడం కాదు నాన్న. నువ్వు పరిపూర్ణంగా తయారవ్వాలంటే పరిపూర్ణంగా గణపతి ఎలా ఆరాధించాలో అలా ఆరాధించు. అప్పుడు నీకు ఆయన ఏమి ఇస్తాడు.
అని చెప్పడానికి చక్కగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క లక్ష కుంకుమ పూజ చేసుకుంటున్నాం. ఈ పూజా కార్యక్రమంలో కూడా ఎలాంటి విగ్రహాలు లేకుండా చూసి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని రక్షించు మహానుభావ అని చెప్పి ఆయనకు ఒక నమస్కారం చేసుకోండి అందరూ కూడా. గణేష్ మహారాజుకి చక్కగా ఆ పూజ అయిపోయింది. శివుడి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఆ మొత్తం పళ్ళెం తీసుకుని శివుడి దగ్గరికి వచ్చాడు వెనకాల నుంచి. మీ అందరి దగ్గర పత్రి ఉందా స్వామి?